వేడుకలో పాడుకుందాం. వాగ్దానములన్నీ నావిన పాడుకుందాం. అందరూ కూడా బైబిల్ ప్రభు పేట మీరందరూ కూడా హృదయపూర్వకమైన వందనం తెలియజేస్తున్నాం. ఆదివారం ఆరాధన వర్తమానం కొరకాయ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. అందరూ కూడా కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. మనమందరం కూడా బైబిల్ వారందరూ కూడా బైబిల్ తెరచండి. మరి బైబిల్లోని మాటను అందరితో పాటు కూడా మీరు కూడా చదవవలసిందిగా తెలియజేస్తుంటున్నాం. ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టెను. అందరూ కూడా మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించాలి. యేసు నామములో మోకాలు వంగును గాక. మరి కూర్చున్న వారు అలాగే తరలించండి. మిగతా అందరూ కూడా మోకరించవచ్చుగా. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ బాధలు స్థుతులు చెల్లించుకుంటున్నాం. తగిన మా ప్రభా, మీరే రాజుగా, ప్రభుడుగా, గౌరవనుడుగా మీరు సహాయపడండి. మీ మేడ కృపను ఆశలను మీరే ఎలా పరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నేను కూడా జ్ఞానం లేని వాళ్ళను, చదువు రాని వాళ్ళను, నాలుక మందం కలిగిన వాళ్ళను, మూర్ఖుడను ప్రభా, ఎందుకు పనికిరాని నన్ను మీరు మీ యొక్క ముందుండి ప్రభావాలను ఎదుగు మీరు వాడిస్తూ వస్తున్నాను. ప్రేమను బట్టి నీకెంతో చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు కూడా సెలవు శాతం మరుగుపరచండి ప్రభా. అయా, నీ యొక్క గుణమైన సంగతులని బిడ్డలకు బయలుపరచులాగున మీరే తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు నామం బట్టి అందరూ కూడా మరి క్షేమముగా ఉండాలని విశ్వసిస్తూ నమ్ముతూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఏమన్నా యెషయా 9:6వ వచనంలో ఏదైనా మనకు శిశువు పుట్టెను. ఎప్పుడు పుట్టాడు యేసు ప్రభు? యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడక మాకేం తెలుసు అన్న అంటున్నా. డిసెంబర్ 25, 2024 పుట్టాడా? 25 పుట్టాడా? చెప్పండి ఒకరన్నా. ఆరాధన ఎప్పుడు పుట్టాడు యేసు ప్రభు? వెరీ గుడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2024 సంవత్సరం క్రితము ఇప్పుడు పుట్టగా ఈ యొక్క మరి నివాసం ఎప్పుడు పుట్టిందంటే ఒక డేట్ ఉంటుంది కదా. ఆ డేట్ నుంచి వాళ్ళు మరి లెక్కచారంగా చేసుకుంటూ ఇల్లు ఏళ్ళు నా యొక్క కుమార్తె కొని చెబుతూ వస్తాం. అయితే 2024 సంవత్సరం క్రితమే యేసు ప్రభు వారు ఈ భూలోకంలో కన్యక గర్భంలో మరి గర్భము దాల్చి జన్మించిన వాడుగా ఉన్నాడు. అయితే ఇటువంటి క్రిస్మస్ ఎన్నో వస్తూ ఉంటాయి కదా. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ వస్తుంది. సంవత్సరం డిసెంబర్ మాసంలో అనేకమైన రోజులలో సెమీ క్రిస్మస్, సమాధాన క్రిస్మస్, సెమీ క్రిస్మస్ ఆరాధన అవన్నీ కూడా జరుపుకుంటూ వస్తాం.
అయితే యేసు ప్రభుకి ఎన్ని పేర్లు ఉన్నాయమ్మా? యేసు ప్రభుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇప్పుడు చదివాం, అక్కడే ఉంది. ఇప్పుడే మనం చదివాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానమైన కర్త, అధిపతి. చూడండి, ఇంకా కూడా ఉన్నాయి. ఇమ్మానుయేలు కదా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఇమ్మానుయేలు అని కూడా మనం అతన్ని పిలుస్తూ ఉంటాం. ఇమ్మానుయేలు అంటే దేవుని ఆరాధించువాడు, ఆయన మాటకు లోబడివాడు, ఆయన విధేయత చూపువాడు. ఎవరికి? పరలోకమున తండ్రికి. ఇమ్మానుయేలు అని కూడా. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఆశ్చర్యకరుడు అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడట? ఆశ్చర్యకరుడు. ఆయన ఏం ఆశ్చర్యకరుడు? వాక్యం విన్నారు. ఏం ఆశ్చర్యకరుడు ఆయన? ఆయన ఆశ్చర్యకరుడని ఎందుకు రాయబడింది? ఆయన ఆశ్చర్యాలు, ఆ యొక్క ఎడగలవాడు, ఆయన అద్భుతాలు చేయవాడు. ఆయనలో ఒక ప్రత్యేకమైన దేవుడి దర్శనం ద్వారా, తన తండ్రి దర్శనం ద్వారా అద్భుతాలను, ఆశ్చర్యకరాలను నింపబడుతూ ఈ భూలోకానికి వచ్చిన వాడు. అందుకే ఏమంటున్నాడు? ఆశ్చర్యకరుడు అంటున్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడు? ఆలోచనకర్త అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? ఆలోచనకర్త అంటే ఏంటి? నేను ఆలోచనలు అవి పనికిరానిటి, అవి వ్యర్థమైనటి, అవి మూర్ఖత్వమైనటి కదా. మానవుడి మీద అలుగుతాడు. దేవుని మందిరానికి రావాలంటే షాకులు ఉంటాయి. సతీష్ కుమార్ చెప్తున్నాడు, ఉదయం వాక్యం చూసేటప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే షాకులు ఎత్తుకుంటారంట. ఆదివారం మందిరానికి రావాలంటే షాకులు ఎత్తుకుంటారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు, శనివారం వరకు బాగానే ఉంటారు. శనివారం మధ్యాహ్నం నుంచి దురాత్మ వాళ్ళలో నింపబడుతూ వస్తుంది. ఏమవుతుందమ్మా? దురాత్మ వస్తుంది. దురాత్మ వచ్చి ఇంకా రేపు ఆదివారం నేను మందిరానికి వెళ్ళకూడదు, నా యొక్క మొండి పట్టు, ఈ ఆలోచన వ్యర్థమైన ఆలోచన అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడక? వ్యర్థమైన ఆలోచన. నీ ఆలోచనలన్నీ వ్యర్థమై ఉంటున్నవి. అయితే ప్రభు ఆలోచన ఎటువంటిది? ఆయన ఆలోచనకరుడు, ఆలోచనకర్త అయి ఉన్నాడు. నీ పట్ల, నా పట్ల పరలోకము నుంచి దినదినము, క్షణ క్షణము ఆలోచిస్తూ ఉంటున్నాడు. అయ్యా, నా కుమారుడు ఎట్లా తప్పిపోతాడేమో, నా కుమార్తె ఎట్లా తప్పిపోతుందేమో, అయ్యా అపవాది ఎవరిని పుచ్చుకొని ఎవరిని మింగుతున్నారేమో అని దినదినము ఏం చెప్తున్నాడు యేసుప్రభువు? ఆలోచనకర్తగా ఉన్నాడు నీ పైన. నీ ఆలోచన ఎట్లుంది? నీ ఆలోచన ఎట్లుంది? వ్యర్థమైన ఆలోచన. ఈ విధమైన ఆలోచన ఉంటే దేవుని ఆరాధించలేవు, దేవుని స్తుతించలేవు. ఒకరి పట్ల ఒకరు ఆలోచన కలిగి, ప్రేమ కలిగి నన్ను స్తుతించమంటున్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడు అంటున్నా? అక్కడ చదవాలి కదా. ఒకటి నేనే చెప్పినా, రెండు నేనే చెప్పినా. ఆశ్చర్యకరుడు ఉన్నాడు, ఆలోచనకర్తలు అన్నాడు. మూడో మాట ఏముంది? బలవంతుడైన దేవుడు. వెరీ గుడ్. ఎవడమ్మా? బలవంతుడైన దేవుడు. యేసుప్రభువు చాలా బలవంతుడు కదా. ఆయనలో బలం ఉంది, ఆయనలో శక్తి ఉంది, ఆయనలో దయ ఉంది, ఆయనలో ప్రేమ ఉంది. ఆయన బలవంతుడైన దేవుడు. నిన్ను నన్ను బలపరచుటకు, నిన్ను నన్ను సంఘములో నిలబెట్టుటకు, నువ్వు నేను స్తుతి ఆరాధన చేయుటకు ఏం చేస్తాడంట? ఆయన బలాన్ని నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన బలాన్ని నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ బలం నీకు అవసరం లేదా? ఈ బలముతో ఆరాధించాలని ఏం చేయాలట? ఎక్కువ జాములే లేయాల. ఎక్కువ జాములే 3 గంటల నుంచి ఆ యొక్క ప్రమేయం క్రీస్తువారు నీ స్వరం వినుటకు ఆ పరలోకం నుంచి చెవులతో వినేవాడుగా ఉన్నాడు. ఈ కంటితో చూసేవాడుగా ఉన్నాడు. ఈ చేతులతో నీ యొక్క స్వరమును ఆలకించేవాడుగా ఉన్నాడు.
అయ్యా నా కుమారుడు ఆరాధిస్తుంది, నా కుమారుడు ఆరాధిస్తున్నాడు, నా కుమారుడు నా కొరకు స్తుతులు చెల్లించినాడు, అందుకనే ఇతని బలవంతుడిగా నేను చేయాలా, నా బలము అతనికి ఇచ్చేది అంటున్నాడు. ఈ బలం నాకు అవసరం లేదు, అయ్యా నాకు అవసరం లేదు, నీ బలం అవసరం లేదు, నేను పెద్ద బలాన్ని. నీ బలం ఏమైపోతుంది, నీ బలం ఏమైపోతుంది? లాస్ట్కు నీ స్థితి మరణానికి పాత్రుడైనప్పుడు మరి ఏమైపోతాము? యమకర జీవంతో మన జీవితంతో మరణించేవారు కాదు. అయితే యేసు ప్రభు బలం ఉంటే నీ ముఖంలో ఆ యొక్క మధురమైన ఆ యొక్క రూపం కనుక వస్తుంది. ఆ బలము నీలో ఉంటే ఎంత శక్తినైనా జయించగలుగుతావు. అందుకనే ప్రభు యేసు క్రీస్తు బలవంతుడైన దేవుడు అంటున్నాడు. ప్రేమైన వాళ్ళ అటువంటి బలవంతైన దేవుని ఆరాధించుకోకుండా ఎలా ఉంటావు, ఎలా స్తుతించుకోకుండా ఉంటావు? చూడండి భాగ్యం ఉంటున్నాను అదొకట నిత్యుడగు తండ్రి. ఎట్లమ్మా? నిత్యుడగు తండ్రి అంటే ఏంటి కారణము? నిత్యము నీ పట్ల తండ్రిగా ఉంటున్నాడు. నిత్యము నీ పట్ల నీకు తండ్రిగా నీ భుజం మీద ఆయన భారములో. మొదటి మనం ఏం చదువుతున్నాం? అయ్యా 9వ ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యపాలము. నీ భారం కాదు, ఈ యొక్క 10 మంది 20 మంది భారము కాదు, రాజ్యపాలం అంతా కూడా ఎవరు పడినమ్మా? యేసు ప్రభు భుజం మీద ఉంది. నిరాభారము ఆయన భుజము మీద మోపుకునేవాడుగా ఉన్నాడు. ఏమైనా సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ కాలంలో నువ్వు ఆరాధించలేకపోతున్నావు, ఎందుకు స్తుతించలేకపోతున్నావు? ఆయన ఏమంటున్నాడు? నిత్యుడగు తండ్రి. ఎక్కువ మీద నీకు తండ్రిగా నీకు తండ్రి ఉండొచ్చు, ఈ లోకంలో తల్లికి తల్లిగా ఉండొచ్చు, ఆ కుమార్తెకు తల్లి ఉండొచ్చు, కానీ అయితే పరలోకము సృష్టికర్తైన దేవుడు పరలోకము నుంచి నీ కొరకు నా కొరకు నిత్యుడగు తండ్రి. అతన్ని స్తుతించుకోకుండా ఏ విధంగా ఉంటావు? ఆ స్తుతి ఆరాధన చెల్లించుకోకుండా ఏ విధంగా ఉంటావు? జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసము ఇద్దరు తారీఖు 15 వరకు నిన్ను డిసెంబర్ 15 వరకు నేను పోషింపబడుతూ వచ్చినాడే, నేను స్తుతిస్తూ నేను ఆదరణకర్తగా పెడుతూ వచ్చినాడే. ఆయన ఏమంటున్నాడు? ఆశ్చర్యకర్త అంటున్నాడే, ఆలోచనకర్త అంటున్నాడు, బలవంతుడైన దేవుడు అంటున్నాడు, నిత్యుడగు తండ్రి అంటున్నాడు, పరలోకపు తండ్రి. నువ్వు ఆరాధించాలని నీకు ఇష్టం లేదా? 5వ అంటున్నాడు, సమాధాన కర్తయ్య అధిపతి. కర్తయ్యన్నాడా? కర్తయ్యన్నాడా? సమాధాన కర్తయ్యకు అధిపతి అయినాడు. నీ పట్ల సమాధానాన్ని లేకుంటే సమాధానాన్ని గ్రహించేవాడుగా ఉన్నాడు. ఒక అంత సమాధానం జీవితంలో ఉన్నామేమో కనుక అంత మనకు సమాధానం లేకుండా ఉన్నామేమో, కూతురు కొడుకు సమాధానం ఉన్నామేమో, సంఘంతో సమాధానం లేకుండా ఉన్నామేమో. సహోదరి సోదరుడా, నీ కుటుంబంలో సమాధానం లేని స్థితిలో ఉన్నారేమో. అయితే యేసు ప్రభు ఇస్తున్నాడు, సమాధానకర్తలకు అధిపతి నేనంటున్నాడు. ఆయన అధిపతి అయినాడు, ఆయన రాజు అయినాడు, ఆయన ఆ యొక్క ప్రేమ కలిగిన వాడైనాడు. ఏమంటున్నాడు? రారాజుగా వస్తున్నాడు అంటున్నాడు యేసయ్య. రారాజుగా ప్రభువు యేసు క్రీస్తు ఈ లోకానికి వస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, రారాజుగా ఈ లోకానికి రాబోతున్నాడు. అందుకనే ఏదైనా మనకు శిశువు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడండి? ఎప్పుడు పుట్టాడు? 2024వ సంవత్సరము క్రితము. అదినములు లేవు, నేను లేను. అయితే ఆ దినమే ప్రభువు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సృష్టికర్తగా వచ్చాడు. ఆ యొక్క సృష్టికర్త వచ్చినాడు. ఆ యొక్క పశువుల పాకలో పరుడ పెడుతూ వచ్చాడు. అయా సత్రంలో స్థలము లేదు. చూడండి, యేసు ప్రభువు లోకానికి వచ్చినప్పుడు సత్రంలో స్థలము లేదన్నా ఎంత మరి ఆశ్చర్యకరమైన మాటది, ఎంత మరి నమ్మదగిన మాటది. చూడండి ప్రియమైన వాళ్ళ, మత్తయి సువార్త 2వ అధ్యాయము
మూడో వచనంలో కలవరపడుతున్నారు. నేను మాది కలవరపడుతున్నా ఆ దినాలలోనే. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనంలోనైనా చూడండి, అతడును అతనితో కూడా వారందరూ కలవరపడిరి. ఏమంటున్నాడమ్మా? మళ్ళీ చదువురాడు ఒకసారి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ ఏమన్నారటమ్మా? సంతోషపడుతున్నారా? ఏమంటారట? ఏమంటున్నారంట అక్కడ? కలవరపడుతున్నారు. ప్రియమైన వాళ్ళ హేరోదు రాజు తిరుమలలో ప్రభువు క్రీస్తు వారు ఆ యొక్క కన్యక గర్భంలో పశువుల భాగంలో మరుండబెడుతూ వచ్చినాడు. సత్రంలో స్థలమలేనందున అక్కడ మరుండబెడితే హేరోదు రాజు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు అంటామా? కలవరపడుతున్నాడు. మనలో కలవరం ఉందా? కలవరం లేదా? ఎవరిలో కూడా ఉంది కదా? ఏమేమి కలవరాలు ఉన్నాయి? కుటుంబంలో కలవరం కదా, ఇంకా బిడ్డలతో కలవరం, భర్తతో కలవరం, తర్వాత పేదరికముతో కలవరం. అయితే ప్రియమైన వాళ్ళ కలవరము చెందకూడదన్నారు యేసు ప్రభువు. నా కొరకు మీరు కలవరపడకుడి. అయితే మానవులను మనము కలవరపడుతున్నాం. అయితే ఈ హేరోదు రాజు ఆ దేశానికి రాజు అయినప్పుడు నేను బైబిల్ చదవాలా, గ్రంథాన్ని చదవాలా? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? బైబిల్ చదువు, గ్రంథాన్ని. నువ్వు రాజుగా ఆ యొక్క హేరోదు రాజు పట్టణంలో సైనికులుగా ఉన్నప్పుడు చదివించినప్పుడు నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు నీకు భయం పుట్టుకుంది? పరలోకము నుంచి ప్రభువు యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. ఆయన ఎంతో దినాన్ని దీనము కలిగిన వాడు, ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు కనుక ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఈ యొక్క హేరోదు రాజు ఏమైనా కలవరపడుతున్నాడయ్యా. కలవరం ఎందుకు? ప్రియమైన వాళ్ళ చూడండి, అపోస్తల కార్యంలో మాట రాయబడింది. అపోస్తల కార్యంలో హేరోదు రాజు దినములలో దేవుని మాటలు లోబడినప్పుడు చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 23వ వచనంలో మాట రాయబడింది. చూడండి 22-23 చదువునా? 2వ అధ్యాయము అపోస్తల కార్యము 12వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం. మానవ సర్వము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తినాడు. పురుగులు పడి ప్రాణం ఇచ్చాడు. ఎవరైనా నాకేం తెలుసు? నువ్వు గట్టి రాసి చెప్తాను, మేము ఇస్తాను, పోతాను, అంతే కదా. ఎవరైనా మా ఆయన సీనియర్ మోస్ట్ సిస్టర్స్ చెప్పాలి. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు కదా సీనియర్ మోస్ట్? ఎవరున్నారైనా? ఎవరు ఆ యొక్క దేవుని మాటలు వినలేదు, ఏదో వినలేదు. ఏమైనా వాళ్ళ ఏ రోజైనా చదువు 12 వచ్చిన చదువు మళ్ళా 22 నుంచి జనులు కేకలు వేసి అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతను ఏం చేసిందట? వచ్చేసినాడు. నువ్వు మాట వినేవాడుగా ఉన్నావా? మానవుడు కొరకు వస్తున్నావా? మానవుడు కొరకు వస్తున్నావా? శాపం కొరకు వస్తున్నావా? ఎవరి కొరకు వస్తున్నావు? దేవుడి మందిరానికి. నా కొరకు రావద్దు, నా కొరకు రావద్దు. నీ కొరకు, నీ పిల్లల కొరకు యాత్రపడుతున్నాడు ప్రభువు యేసు క్రీస్తు వారు. ఇక్కడ ఏమైపోయినాడు? దేవుడి మాట అయినా లోపల ఎన్ని మామూలుగా టయానికి రాలంటే 11 రావాలనుకో టైం. ఏం తెలుసా అంటే నాకు తెలియగలుగుతాయా దాకా? ఏమి ఇప్పుడు నుంచి 50 రూపాయలు లెక్క కట్టాలి.
50 రూపాయలు ఎక్కడ ఇచ్చి సంఘం వల్ల ఏదైనా అవసరాలు పనికొస్తాయి. 50 రూపాయలు ఒక మనిషికి 50, ఇద్దరు వచ్చే 100, ముగ్గురు వచ్చే 150, నలుగురు వస్తే. అందుకనే ఈరోజు గంగమ్మక్క బిందు ముందు మాకు కట్టాడు దేవుడు నాకు ప్రియమైన వాళ్ళ మరి బిందు ఏదైనా నయ్యం ఏం చేస్తా అంటే మా జ్యోతికైతే ఒక కొడుకే, మా జ్యోతిక ఒక కొడుకే, మరి ఇంకొక ఇద్దరు పిల్లలు కలిగారనుకో ఇంకా ఈ రోజంతా కూడా తయారు ప్రశ్న కాదు కదా. ఏమైనా వాళ్ళరా మరి మేము రాజు మధు చిన్న పిల్లలు, రాజు మధు మా ఇంట్లో ఇటు బొట్లయితే వెనకన మందిరం అశోక్ నగర్ వెనకనే మందిరం, ఇదే మా ఇల్లు అదే మందిరం. అయితే ఏమైనా వాళ్ళరా టయానికి రెడీ చేసుకుని పోతారు. టయానికి రెడీ, ఇద్దరికి ఒకటే డ్రెస్ కదా, ఎప్పుడు వేసినా ఇద్దరు తప్పిపోకుండా ఇద్దరికి ఒకటే కలర్ డ్రెస్ వేసేవారు చిన్నప్పుడు. అది ఎందుకంటే చాలా మంది అట్లా ఇష్టపడతారు. ఒకవేళ మన నమ్మకం కూడా దేవుడు ఒకవేళ కుమారులు ఇచ్చాడు అనుకో, ఇద్దరికి ఒకటే డ్రెస్ కూడా ఎవరైనా కూడా అది ఇష్టపడతారు. అయితే ప్రేమైన వాళ్ళ టయానికి మనం దేవుని రాడు. ఇక్కడ ఏమంటున్నాడు హేరోదు రాజు, ఆ యొక్క ఫరో ఏమైపోయినాడు, హేరోదు ఏమైపోయినాడు, దేవుని మాట ఇవ్వలే, దేవుడికి లోపడలే. చావుకులకు లోపడ్డాం అనుకో దేవుడికి లోపడ్డట్లే, చెవుకు లోపడితే దేవుడికి లోపడినట్లే. చావకుడు పరిశుద్ధ ఆత్మతో నింపబడినవాడు, ఆయన మాటను లోపడితే యేసుప్రభు మాట ఈ మాట నేను చెప్పితే నువ్వు వింటే యేసుప్రభు కూడా నువ్వు చెప్పిన మాట ఏమైపోయినాడు ఇక్కడ, ఏమైపోయినట్టుమా ఏమైంది, వెంటనే ప్రభువు అతని మొత్తం కనుక ఏమై చనిపోయినాడు కదా, గంగమ్మక పురుగులు పడి చనిపోయినాడు. చూడండి అక్కడ చూస్తే కలవరపడుతున్నారు, హేరోదు రాజు కలవరపడుతున్నాడు. ఇక్కడ ఏమైపోయినాడు, పురుగులు పడి చనిపోయినాడు.